మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. అందరికీ నమస్కారం. మెక్డానల్డ్స్ అంటే తెలియని వారు ఉండరు. అద్దాల మేడలు, ఖరీదైన కుర్చీలు చూసి అఫీషియల్ గా తినాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. అలానే ఫ్రెండ్స్ తో, ఫ్యామిలీతో సరదాగా మెక్డానల్డ్స్ కి వెళ్తున్నారా? అక్కడ ఇష్టమైన ఫుడ్ ను ఆర్డర్ చేసి ఫుల్ గా లాగిచ్చేస్తున్నారా? అయితే మీరు అనారోగ్యం పాలైనట్లే. విజయవాడ గురునానక్ కాలనీలో మెక్డానల్డ్స్ రెస్టారెంట్ లో పాడైపోయిన స్వీట్ కార్న్ ను సర్వ్ చేస్తున్నట్లు ఓ వినియోగదారుడు ఫుడ్ సేఫ్టీ అధికారులకు కంప్లైంట్ చేశాడు. దీనిలో భాగంగానే ఎన్టీఆర్ జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ బి శ్రీనివాస్ తనిఖీలు నిర్వహించారు. దీనిలో భాగంగా పాడైపోయిన స్వీట్ కార్న్ ను గుర్తించి దాని శాంపిల్స్ సేకరించి, అలానే పలు ఫుడ్స్ కి సంబంధించిన శాంపిల్స్ ను కూడా సేకరించి వాటిని ల్యాబ్ కి పంపించారు. రిపోర్ట్స్ రాగానే కఠినమైన చర్యలు తప్పకుండా తీసుకుంటామని స్పష్టం చేశారు. అంతేకాకుండా పాడైపోయిన నాసిరకం ఫుడ్ ను ప్రజలకు సర్వ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈరోజు సాయంత్రం సుమారు 6:30 ఒక కన్జ్యూమర్ ఇక్కడ మెక్డొనాల్డ్లో స్వీట్ కార్న్ ఆర్డర్ చేసాము 8 కప్పులు. అవి స్టైల్ ఫుడ్, ఫౌల్ స్మెల్ వస్తుంది, ఇమీడియట్లీ దీని మీద చర్యలు తీసుకోవాలని 6:30 నాకు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ శ్రీనివాస్ కంప్లైంట్ చేస్తే వెంటనే ఇన్స్పెక్టర్ ఎస్ రవీంద్రారెడ్డికి మెసేజ్ పెట్టి కన్జ్యూమర్ కూడా ఆ నెంబర్ ఇవ్వడం జరిగింది. వితిన్ 20 minutes ఆయన కంప్లైంట్కి అటెండ్ అయ్యారు. ఆ స్టాక్ సర్వ్ చేసిన స్టాక్ స్వీట్ కార్న్ని వచ్చి స్మెల్ చూస్తే ఫౌల్ స్మెల్ వస్తుంది, స్టైల్ ఫుడ్ అని కన్ఫర్మ్ అయిన తర్వాత అది కేసు బుక్ చేసి జాయింట్ కలెక్టర్ గారి కోర్టులో అండర్ సెక్షన్ 53 కింద కేసు బుక్ చేయడం జరుగుతుంది. దీని విధంగా వాళ్ళకి నోటీసు, మీడియేటర్ నామా కండక్ట్ చేయడం జరుగుతుంది. మీ ద్వారా జిల్లాలో ఉన్నటువంటి ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్ అందరికీ తెలియపరిచేది ఏంటంటే, స్టైల్ ఫుడ్ సర్వ్ చేయొద్దండి. మీరు కన్జ్యూమర్కి సర్వ్ చేసే ముందు ఒకసారి అది సేఫ్గా ఉందా లేదో చూసుకొని క్వాలిటీ ఉంటేనే సర్వ్ చేయాలి. అదర్వైజ్ కంప్లైంట్ వచ్చినా మా ఇన్స్పెక్ట్ చేసేటప్పుడు లోపాలు కనుగొన్నా బుక్ చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియపరచడం అయింది. ఈ మెక్డొనాల్డ్కి ఫస్ట్ దీని కింద కేసు బుక్ చేస్తున్నాం. ఎట్లానే రిపీట్ అయితే లైసెన్స్ క్యాన్సిల్ కూడా చేయడం జరుగుతుందని మీ ద్వారా తెలియపరుస్తుంది. చూశారు కదా, మనం తీసుకునే ఆహారంలో ఎంత జాగ్రత్త వహించాల్సి వస్తుందో. ఇష్టమైన జంక్ ఫుడ్ కదా అని లాగిన్ చేస్తే మన ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే. విజయవాడ వారు బీ కేర్ఫుల్.